హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ అండ్ డిమాండింగ్ ఎస్యూవీ అయిన టాటా సఫారీ కోసం మాట్లాడుతున్నాం. ఇది మనందరికీ తెలుసు, ఒకప్పుడు మనందరి డ్రీమ్ కార్. అలానే కొద్ది కాలంగా దీని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డిస్కంటిన్యూ అయింది. టాటా మోటార్స్ మళ్ళీ ఇప్పుడు దీన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడున్న ఈ 2021 న్యూ టాటా సఫారీ స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా టాటా మోటార్స్ కోసం చూస్తే, టాటా మోటార్స్ మన కంట్రీలో 1945లో వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది. కమర్షియల్ వెహికల్స్ ఆర్ ట్రక్స్ 1945లో మెర్సిడీస్ బెంజ్ కంపెనీతో టైఅప్ అయి చేయడం జరిగింది. తర్వాత 1991లో సియారా అండ్ ఎస్టేట్ అనే ప్యాసింజర్ వెహికల్స్ని తీసుకురావడం జరిగింది. తర్వాత యాజ్ యూజువల్ మనకు చాలా బాగా తెలిసిందే వన్ ఆఫ్ ద ఎస్యూవీ టాటా సుమో. తర్వాత మోస్ట్ పాపులర్ హ్యాచ్ బ్యాక్ అయిన టాటా ఇండికా, అలాగే ప్రీమియం ఎస్యూవీ అయిన సఫారీ 1998 ఆ డెకేడ్లో చాలా పాపులర్ అయ్యాయి. ఈ టాటా సఫారీ అనేది 3 జనరేషన్స్గా అప్డేట్ అయింది. తర్వాత టాటా స్టార్మ్ అనే మోడల్తో లాస్ట్ వరకు మనకి రీచ్ అయింది. 2016 వరకు ఈ టాటా స్టార్మ్ అనేది మార్కెట్లో అవైలబుల్లో ఉంది. తర్వాత కంపెనీ దీనిని డిస్కంటిన్యూ చేసింది, మళ్ళీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. ముందుగా ఎక్స్టీరియర్లోకి వస్తే, లుక్ అండ్ డిజైన్లో ఇది హ్యారియర్ మేక్ అయిన ఒమేగా ఆర్ డిజైనింగ్లోనే వస్తుంది. అలాగే D8 ప్లాట్ఫామ్లో మేక్ అయింది. ఈ D8 ప్లాట్ఫామ్ అంటే మనకి రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్, డిస్కవరీ లాంటి వరల్డ్స్ పాపులర్ ఎస్యూవీస్ మేక్లోనే ఇది కూడా ఆ ప్లాట్ఫామ్లోనే మేక్ అయింది. దీని ఫ్రంట్ లుక్ వచ్చేసి ట్రై యాడో మోడిఫైడ్ క్రోమ్ ఫినిష్డ్ గ్రిల్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడటానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. జినాన్ HID ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అలాగే డ్యూయల్ ఫంక్షన్ DLR హెడ్ ల్యాంప్స్, వాటితో పాటు కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటి రూఫ్ రైల్స్ మీద సఫారీ సిగ్నేచర్తో రూఫ్ రైల్స్ ఉంటాయి. ఇవి కొన్ని వేరియంట్స్కి మాత్రమే ఉంటాయి. అలాగే బ్యాక్ స్పాయిలర్ కూడా ప్రొవైడ్ చేశారు. తర్వాత బ్యాక్ లైట్ 3D LED టెయిల్ ల్యాంప్ విత్ ట్విన్ లైట్ సిగ్నేచర్తో ఇవి బ్యాక్ టెయిల్ లైట్ వస్తుంది. అలాగే R17 అండ్ R18 ఇంచెస్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక డైమెన్షన్స్ చూసుకుంటే 4661 లెంత్ mm, 1894 mm విడ్త్, 1786 mm హైట్, 2741 వీల్ బేస్ ఉంటుంది. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 mm, అంటే మన ఇండియన్ రోడ్స్కి సరిపోయేటట్టు దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అలాగే దీని క్రాబ్ వెయిట్ అంటే వెహికల్ వెయిట్ వచ్చేసి 1825 kgs దీని వెహికల్ వెయిట్. ఇది చూడడానికి దగ్గర హ్యారియర్ లాగానే కనిపిస్తుంది, కానీ సి పిల్లర్ నుంచి మేక్ ఇది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే థర్డ్ రో కంఫర్టెన్స్ కోసం దీంట్లో చేంజెస్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఎక్స్ట్రా ఇంటీరియర్ ఫీచర్స్ చూస్తే ఎక్స్ట్రా స్ట్రాంగ్ ఫెండర్స్, క్రోమ్ హ్యాండిల్స్, క్రోమ్ విండో లైనర్స్, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ బ్యాక్ ఫెండర్ విత్ ఎగ్జాస్ట్ నోస్ అండ్ రెడ్ LED, డిఫాగర్ బ్యాక్ గ్లాస్, బ్యాక్ వైపర్ అండ్ స్పాయిలర్ విత్ రెడ్ LED, షాక్ యాంటీనాతో దీనికి ఎక్స్ట్రా ఫీచర్స్గా డిజైనబుల్గా ఉంటాయి. ఇంజన్ విషయానికి వస్తే ఇది అప్డేటెడ్ BS6 వెర్షన్ 2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్తో వస్తుంది విత్ 4 లైన్ సిలిండర్. ఇది 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో కూడా మనకి అవైలబుల్లో ఉంది. దీని పవర్ అవుట్పుట్ వచ్చేసి 170 bhp అట్ 350 Nm టార్క్ అట్ ద రేట్ 1750 to 2500 RPM వద్ద. దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్స్. అలానే అప్రాక్సిమేట్లీ ఇది 0 to 60 in 5 seconds
తీసుకుంటుంది. ఇంటీరియర్కి వెళ్ళినట్టయితే డోర్కి లెదర్ ర్యాప్డ్ హ్యాండిల్స్ ఇచ్చారు, అలాగే ఆల్ పవర్ విండోస్ ఇచ్చారు, అలాగే అడ్జస్టబుల్ ఇంటర్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ ఇచ్చారు, క్రోమ్ అన్లాక్ లేవర్ ఇచ్చారు, బాటిల్ స్టోరేజ్ ఇన్ డోర్, అలాగే 6-way ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అలాగే లెంబర్ సపోర్ట్ కూడా ఇచ్చారు. టెలిస్కోపిక్ అండ్ టిల్ట్ స్టీరింగ్ వస్తుంది. ఇందులో లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ అండ్ గేర్ నాబ్ ఉంటుంది. ఆయిస్టర్ వైట్ థీమ్ ఆఫ్ సీట్స్ అండ్ డోర్ ప్యానల్స్ అండ్ యాష్వుడ్ డాష్బోర్డ్ ఉంటుంది. పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, ఆడియో కంట్రోల్ అండ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ స్టీరింగ్, 8.8 inches ఫ్లోటెడ్ ఐలాండ్ టీఎస్ ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే 9 JBL స్పీకర్స్, 8 స్పీకర్స్ విత్ 1 సబ్వూఫర్ ఉంటుంది. అలాగే 7 inches TFT కంట్రోల్ డిస్ప్లే వస్తుంది. పానోరామిక్ సన్ రూఫ్. ఈ పానోరామిక్ సన్ రూఫ్ అనేది కొన్ని వేరియంట్స్కి మాత్రమే పరిమితం. అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మల్టీ డ్రైవింగ్ మోడ్స్ లైక్ ఈకో, సిటీ, స్పోర్ట్, అలాగే ఇంటీరియర్ మూడ్ లైటింగ్, IRA కనెక్టివ్ కార్ టెక్నాలజీ. ఈ IRA కార్ టెక్నాలజీ అనేది ఎక్స్క్లూజివ్గా టాటా మోటార్ వెహికల్స్కే అన్నమాట. బాస్ మోడ్, అలానే AC వెంట్స్ టు సెకండ్ అండ్ థర్డ్ రోడ్స్, అలానే AC కంట్రోల్ టు థర్డ్ రోడ్స్. ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే టాటా మోటార్స్ సేఫ్టీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. ఇప్పుడు ఉన్న మోడల్స్ అన్నీ 4-star ప్లస్ రేటింగ్ అండ్ గ్లోబల్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ జరిగిన తర్వాత 4-star ప్లస్ రేటింగ్ ఉన్న వెహికల్సే ఇప్పుడు టాటా మోటార్స్లో మోడల్స్గా ఉన్నాయి. అవి టియాగో అయితే 4-star రేటింగ్, టిగోర్ అయితే 4-star రేటింగ్, ఆల్ట్రోజ్ 5-star రేటింగ్, నెక్సాన్ 5-star రేటింగ్, అలానే హ్యారియర్ కూడా 5-star గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ టెస్ట్ పాస్ అయినాయి. ఈ టాటా సఫారీ ఇంకా క్రాష్ టెస్ట్ జరగలేదు, జరుగుంటే ఎక్స్పెక్టింగ్ ద సేమ్. ఇప్పుడు దీని సేఫ్టీ ఫీచర్స్ ఏందో చూద్దాం. ABS, EBD, 6 ఎయిర్ బ్యాగ్స్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, ఆల్ డిస్క్ బ్రేక్ డిస్క్ వైపింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, పెరిమెట్రిక్ అలారం సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, terrain response modes like normal, rough and wet, electronic parking brake with auto hold, tire pressure monitoring system, auto dimming IRVM, fog lamp with cornering functions, ISO child fix anchors, reverse camera. ఇవన్నీ ఈ టాటా సఫారీలో సేఫ్టీ ఫీచర్స్. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇండిపెండెంట్ లోవర్ విష్ బోన్ MC పెర్షాన్ స్టక్ విత్ కాయిల్ స్ప్రింగ్ అండ్ యాంటీ బార్. ఇవి ఫ్రంట్ సస్పెన్షన్. రేర్ సస్పెన్షన్కి వస్తే సెమీ ఇండిపెండెంట్ ట్విస్ట్ బ్లేడ్ విత్ ప్యాన్ హెడ్ రాడ్ అండ్ కాయిల్ స్ప్రింగ్. ఇప్పుడు ఈ టాటా సఫారీకి ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకున్నట్టయితే డ్యూయల్ ఫంక్షన్ DRLs, రూఫ్ రైల్ with capacity of 70 kgs for non-sunroof versions, second row seats with 60-40 split, third row seats with 50-50 split, smart chargers in all rows, soft touch dashboard with anti-flurry, nap grade to layer, auto temperature control, rear armrest with cup holders, captain seats in 6-seater and bench seats in 7-seater mode, forward wheel drive. ఈ వెహికల్ ఫార్వర్డ్ వీల్ డ్రైవ్లో మాత్రమే ఇప్పుడు అవైలబుల్గా ఉంది. కంపెనీ అనౌన్స్మెంట్ బట్టి ఫ్యూచర్లో దీన్ని 4x4 డ్రైవ్ మోడ్ కూడా మార్కెట్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అలానే దీని బూట్ స్పేస్ కోసం మాట్లాడుకోగలిగితే 200 లీటర్స్ బూట్ స్పేస్ దొరుకుతుంది. అలాగే థర్డ్ రో ఫోల్డ్ చేసినట్టయితే 447 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. సెకండ్ రో అది అడ్జస్టబుల్, మన ఫ్యామిలీ అడ్జస్టబిలిటీని బట్టి ఈ బూట్ స్పేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో 6 వేరియంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అవి XE,
XM, XT, XT ప్లస్, XZ, XZ ప్లస్. అలానే ఈ వెహికల్ 3 కలర్ ఆప్షన్స్లో అవైలబిలిటీలో ఉంది. ఆ 3 కలర్స్ ఏంది అనేది ఇక్కడ ఇస్తున్నాను. అలానే ఇప్పుడు ఈ టాటా సఫారీకి కాంపిటేటర్స్గా చూసినట్టయితే XUV 500, అలానే స్కార్పియో, MG హెక్టర్ ప్లస్, కొత్తగా వస్తున్న న్యూ జనరేషన్ XUV 500, అలానే 7 సీటర్ వెర్షన్లో వస్తున్న క్రీటా. అలాగనే దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 14 to 25 lakh మధ్యలో ఉండొచ్చు. ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నెక్స్ట్ పార్ట్లో మనం సఫారీ ఓనర్ రివ్యూని చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.